ఎక్కడో తేడా కొడుతుందో. ఏం జరిగింది? పోసాని కృష్ణమురళి గారు రాజంపేట జైల్లో వెళ్ళిన వెంటనే ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. అబ్బా నిప్పి, అమ్మా నిప్పి, అక్కడ నిప్పి, చెప్పాడు నీకు ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. కడుపులో నొప్పి, వెనక నొప్పి, గుండె నొప్పి, వెంట్రుక నొప్పి. ఇప్పుడు ఏం చేద్దాం? గుండె పొట్టుని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని. ఏమండి నా గుండె పొట్టు వచ్చిందంట అని రకరకాల నొప్పులు చెప్పి సరే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలన్నీ చేశారు. ఒకసారి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ బయట ఉన్నట్లుంది వెంకటేశ్వర. కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచార్ అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. ఏం యాక్టింగ్ చేసినవరా, ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్. నీలా నన్ను చూసుకున్నారా. వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎక్కడా ఏ నొప్పి లేదని తేలవటంతో ఒరే సినిమాల్లోనే నటించండి రా బాబు, ఇక్కడ కూడా నటిస్తే ఎట్రా నాయన అని మరలా తీసుకెళ్లి రాజంపేట జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. అసభ్యకరంగా అత్యంత దుర్మార్గంగా అనకూడనటువంటి మాటలతో పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. లేని నొప్పికే నీకెంత నొప్పిగా నువ్వు ఫీల్ అయితే నువ్వన్ని మాటలంటే అవతల వ్యక్తులకి ఎంత నొప్పి ఉంటుంది. ఆ చిన్నపాటి స్పృహని ఎలా మిస్ అయిపోయావు? మరి ఆ మిస్ అవటంతో నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రాజంపేట కాకుండా కడప జైలుకి వెళ్తే అందరూ మన వాళ్ళే ఉంటారు అందులో అని ప్లాన్ అని చెప్పని సరే కడపకి వెళ్ళితే జైలు లోపల వేసిన తర్వాత మన ఏం తన అదేలే ఓకే. అక్కడైతే మొత్తం చెంచల్ కూడా జైల్లో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. అతను లోపల ఉండటమే శ్రేయస్కరం. అతను బయటకు వస్తే సమాజం చెడిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అక్కడ నిన్నటి నుంచి రాజా అంటలేదట. నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే వాపు వచ్చిందో మార్పు వచ్చింది, వాపు వచ్చింది. కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్పు. వాపు వచ్చింది, తర్వాత మార్పు వచ్చింది. వాపు వచ్చింది, వాపుతో మార్పు వచ్చింది. ఆ వాపుతో వచ్చినటువంటి మార్పుతో రాజా రాజా అని అంటలేదట. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇక వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఎట్లా చెబితే అట్లా కూర్చోమంటే కూర్చుంటానంట, నుంచోమంటే నుంచుంటానంట. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇక నిన్న చూసి ఈరోజు ఉదయాన్నే మొదలు పెట్టాడట. రాత్రి కొనుక్కున్నారు కదా, అమ్మో నొప్పి అయ్యో నొప్పి అని. చివరికి నొప్పి లేదు, ఇప్పి లేదు.